లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. వీరులమయా జయ వీరులమయా, వీరులమయా జయ వీరులమయా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయా. హింసపరచిన మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయా, మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయా. వీరులమయా జయ వీరులమయా, వీరులమయా జయ వీరులమయా. ప్రజకు బయలుపరచు భటులమేమయా, బహు త్వరగా ప్రజకు బయలుపరచు భటులమేమయా. వీరులమయా జయ వీరులమయా, వీరులమయా జయ వీరులమయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వారమంతయు తన కృపాక్షేమాన్ని మనకు అనుగ్రహించి క్షేమకరమైన జీవిత అనుభవాల మధ్య మనల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ ఆశీర్వాదకరమైన అనుభవాల మధ్య కొనసాగింపచేసిన ఆ దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం. అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. దేవుని వాక్యములోంచి
ఆయన మాటలు వినిపిస్తుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలని, మన దినచర్య ప్రారంభించక ముందే ప్రభుతో మనము సమయం గడిపినప్పుడు, ఆయనతో సంభాషించినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన సహాయము మనకు ఎల్లవేళలా ఉంటుంది. అటువంటి సహాయకుని వెంట తీసుకుని వెళ్ళటకు అతనితో మనము ఈ దినమును ప్రారంభిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన అనుభవాలు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి ప్రభా మీరు ఒక్కొక్కటిగా చేస్తున్న ఉపదేశాలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా 15వ కీర్తనలోని ఆ మొదటి వచనాన్ని ప్రభా ధ్యానం చేస్తుండగా మీరే మాకు కావలసిన ఉపదేశాన్ని అందించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 15వ కీర్తనలోని మొదటి వచనం తిరిగి ధ్యానం చేద్దాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని చేత ఆహ్వానించబడిన వాడు, అనగా దేవుని రక్షణను అంగీకరించిన వాడు. యేసుప్రభువు వారు తాను స్వయంగా ఒక ఉపమానం చెప్పాడు. ఆ వివరాలలోనికి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ విందు యజమాని విందు చేసి ఆహ్వానం పంపించాడు. సో ఎవ్రీబడి రిసీవ్డ్ అన్ ఇన్విటేషన్, బట్ సర్టన్ పీపుల్ కుడ్ నాట్ హానర్ ది ఇన్విటేషన్. అందరికీ ఆహ్వానం అందించబడింది, కానీ కొందరు మాత్రమే ఆ ఆహ్వానాన్ని గౌరవించారు, అంగీకరించారు, ఆ విందుకు హాజరయ్యారు. ఒకడు నేను పొలము కొన్నానన్నాడు, మరొకడు పెళ్లి చేసుకున్నానన్నాడు, ఇంకోటి నేను పశువులను కొన్నానన్నాడు. వాడికి పశువులు ముఖ్యము, వీడికి పొలం ముఖ్యము, వీడికి భార్య ముఖ్యం. సో వివాహం చేసుకున్నవాడు ఆ విందుకు రాకుండా ఉండవలసిన ఆవశ్యకత ఏమీ లేదు. ఎద్దులు కొన్నవాడు ఆ ఎద్దులను తర్వాతనే చూడవచ్చు, పొలము కొన్నవాడు అదే రీతిగా. సో దే వర్ నాట్ ఎక్స్క్యూజెస్ టు యాక్సెప్ట్ ద ఇన్విటేషన్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు మన ఎక్లేషియాలో కూడా ఇటువంటి ఎక్స్క్యూజెస్ కనబడుతుంటాయి. ఎంత బాధేస్తుందంటే, అఫ్కోర్స్ నా మాటలు కూడా వారిని బాధిస్తాయి. ఎలాగైనా వారిలో మార్పు రావాలి, ఎలాగైనా వారు ప్రభువు దగ్గర ఉండాలి, సమీపంగా ఉండాలి. దేవుని పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని ఉందండి. నా బాధ అంతా అది. ఎందుకు కొంతమందిని టార్గెట్ చేయాల్సి వస్తుందంటే ఆ మాట నాకు భయం వేస్తుంది. సో when you have accepted the invitation, you are bound to attend. ఆ ఆహ్వాన పత్రిక స్వీకరించినప్పుడు తప్పనిసరిగా దానికి అటెండ్ కావాలి. అదే రీతిగా దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో ఒక బాధ్యత స్వీకరించినప్పుడు యూ కెన్ వెరీ వెల్ డినై, కానీ స్వీకరించినప్పుడు తప్పనిసరిగా నెరవేర్చాలి. నువ్వు నెరవేర్చకపోతే జరిగే నష్టం ఏంటంటే ఆ పని ఆగిపోతుంది. నీవు కాదు అంటే మరొకరు ఆ స్థలంలో ఉండేవాళ్ళు, కానీ ఆ స్థలంలో నువ్వు కూర్చొని ఆ ప్లేస్లో నీవు ఉండి నీవు చేయకపోతే పని ఆగిపోతుంది. సో ఆహ్వానము పొంది కూడా రాని వాళ్ళ గురించి ఆ విందు యజమాని ఎంత బాధపడుతుంటే, వాళ్ళు తృణీకరించండి, వీధుల్లోకి వెళ్ళండి, ఆ ముళ్ళ తుప్పల్లో భిక్షగాళ్ళు ఉంటారు, అడుక్కునే వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టండి, పిలువబడ్డ వారు ఎవరు రావడానికి వీల్లేదు అంటాడు. మరి ఈనాడు మేము అది ఇది అని క్లెయిమ్ చేసే వాళ్ళకి అక్కడ ఇన్విటేషన్ లేకపోతే ఒకసారి ఆలోచించండి. యూ మే బి ఎక్స్వైజెడ్, బట్ మీ యొక్క
సోమరితనం కావచ్చు, లేకపోతే పరిచర్య పట్ల మీకు ఉన్నటువంటి నిర్లక్ష్యత కావచ్చు. సో వెన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ షుడ్ బి అవర్ ప్రయారిటీ. పాస్టర్ గారి మీకు ఏం పని పాట లేదండి ఆ దేవుని సేవ తప్ప, కాబట్టి మీరు వస్తుంటారు పోతుంటారు. మాకు చాలా పనులు ఉన్నాయండి, మా బిడ్డను చూసుకోవాలి, మా భర్తను చూసుకోవాలి, నా భార్యను చూసుకోవాలి, అది ఇది సో మెనీ ఎక్స్క్యూజెస్. కానీ అవన్నీ చూసుకునేవారు ఎవరండి? ఆయన చూడాలి, ఆయన అన్నీ ఇవ్వాలి, ఆయన అన్నీ కాపాడాలి. ఆయన్ని విడిచిపెట్టి నీవుగా నీ కార్యక్రమాలు జరిగించగలవా? నీ వారిని కాపాడుకోగలవా? సో ఈ అనుభవాల మధ్య ఇఫ్ యు ఆర్ సేవ్డ్ పర్సన్, ఇన్విటేషన్ అంటే సాల్వేషన్ అని చెప్పాను కదా. నీవు రక్షించబడిన విశ్వాసమైతే నీ ప్రథమ ప్రాధాన్యత ప్రభు ఉండాలి. ఎందుకంటే ప్రభు రాజ్య వారసుడు నువ్వు, ప్రభు బిడ్డవు నువ్వు, ప్రభు రాజ్య వారసుడు నువ్వు. కాబట్టి ఒకనాడు ప్రభు రాజ్యంలో ఆయన స్వాగతించాలి. నా తండ్రి చేత ఆహ్వానించబడిన వాళ్ళ లోనికి రండి అంటూ నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళరా లోనికి రండి అంటూ మనము స్వాగతించబడాలి. అంటే ఆ ఇన్విటేషన్ మనము గౌరవించాలి. We need to honor the invitation. సో ఇక్కడ రాయబడ్డ మాట, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? దావీదు ఈ రెండు కీర్తనలు అనగా ఈ 15వ కీర్తన 24వ కీర్తన ఒక రకమైన భయముతో, అనగా దేవుని ఉగ్రత రుచి చూచిన అనుభవాల మధ్య, మరలా చెప్తున్నా, దేవుని ఉగ్రత నిర్లక్ష్యంగా దేవుని పనిని కొనసాగింప చేసిన నేపథ్యంలో, నేను రాజును కదా, నేను అధిపతిని కదా, నాకు ఇచ్చ వచ్చినట్టుగా చేస్తానంటూ చేసిన ఒక ప్రయత్నం నేపథ్యంలో దేవుని ఉగ్రత కృమ్మరించబడ్డప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది దావీదుకి. దయచేసి అటువంటి అనుభవాల కొరకు ఎక్స్పెక్ట్ చేయబాకండి. భరించలేము మనం. దేవుని ఉగ్రత మన మీదకి వస్తే భరించలేము. వికెనాట్. నేను కోపంతో చెప్పడం లేదండి, ఏ విధము చేతనను ఒక ఆత్మను రక్షించుకోవాలన్న బాధతో చెప్తున్నాను. సో దావీదు నేను రాజును కదా అంటూ ఆయన ఏం చేశాడంటే, ఒబేదెదోము ఇంట్లో ఉన్నటువంటి ఆ మందస్సాన్ని తీసుకుని రావడానికి సైనికులతో పాటు వెళ్తాడు. సైనికులతో, సహస్రాధిపతులతో చర్చించి ఎలా తీసుకురావాలి అనగానే, అయ్యా ఇంటికి ఎలా వచ్చింది అది? ఫిలిస్తీన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎలా తీసుకొచ్చారు? ఎద్దుల బండిలో, కొత్త ఎద్దు బండిలో తెచ్చారు. కాబట్టి మనం కూడా ఏం చేద్దాం, కొత్త ఎద్దుల బండిలో తీసుకొద్దాం. అర్థమవుతుందండి? సో ఫిలిస్తీన్ల ప్యాటర్న్, ఫిలిస్తీన్లు ఏ రీతిగా అయితే ఆ మందస్సాన్ని తీసుకుని వచ్చి అక్కడ ఒబేదెదోము ఇంట్లో పెట్టారో, కిర్యత్యారీంలో పెట్టారు, అక్కడికి అదే రీతిగా అక్కడి నుంచి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. సో మనకు తెలుసు, ఆ బండి చక్రము వడిలిపోవడం, ఉజ్జా చేయి చాపడం, పట్టుకోపోవడం, ఉజ్జా చనిపోవడం, దావీదు భయపడి వెళ్ళిపోతాడు. ఆ భయము ఎంతటి భయం అంటే, ఎలాగైనా ఆ మందస్సాన్ని తీసుకుని వచ్చి తన దగ్గర పెట్టుకోవాలి, దేవుని సన్నిధి కలిగిన, దేవుని సన్నిధి నాతో పాటు ఉండాలి, కానీ గతంలో చేసిన పొరపాటు నేను చేయకూడదు అంటూ ఒకసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథం, మొదటి గ్రంథము 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం మొదటి భాగం. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇళ్ళు కట్టించెను, దేవుని మందస్సమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద ఒక గుడారం ఒకటి వేయించెను. మందస్సము ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకునని చెప్పి, వారు తప్ప మరి ఎవరనూ దేవుని మందస్సమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞాపించెను. వారు తప్ప. అంతకుముందు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం
దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితో ఆలోచన చేసి సమాజంగా కొన్ని ఇశ్రాయేలుతో ఇలా చెప్పాను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడిని యెహోవాను కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశంలో అంతటా శేషించిన మన సహోదరులను మన పట్టణంలోను పల్లెలోను కాపురమున యాజకులు లేవీలు మనతో కూడుకుంటూ వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినంలో దాని యొద్ద మనం విచారణ చేయకయే ఉంటిమి. ఎవరితో సంప్రదించాడండి? సహస్రాధిపతులతో శతాధిపతులతో అధిపతులతో సంప్రదించాడు. జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటూ భయముతో మరి ఆ మందసాన్ని తీసుకుని రాలేక ఆ 13-14లో ఒబేదెదోము ఇంట్లో పెడితే ఒబేదెదోమును దేవుడు దీవించాడు. ఆ వాస్తవాన్ని గమనించిన తర్వాత చేసిన పొరపాటు గ్రహించి నేను తప్పు చేశాను, అందుకే తీసుకుని రాలేకపోయాను, ఒబేదెదోమును ఇంట్లో పెట్టాను, అక్కడ దేవుడు దీవించాడు అంటూ ఇక్కడ 15వ అధ్యాయంలో ఈ రిపేర్స్ ద డ్యామేజ్. సో మొదటి వచనం చూడండి, 2వ వచనంలో లేవీలను ఏర్పరచుకున్నానని చెప్పి, 4వ వచనంలో లేవీలైన కహతు సంతతి వారి అధిపతిగా ఊరియలను వారి బంధువులు 120 మెరారీలను గెర్షోనీయులు అమ్మినాదాబ వీరందరినీ ఈ లేవీలను ఏర్పరిచి 13వ వచనం అంటాడు, ఇంతకుముందు మీరు ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము దేవుడని యెహోవా యుద్ధ విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనం కలగచేసాను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమును సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. యాజకులు ప్రతిష్ఠించుకొని ఏమంటున్నాడు? ఇంతకుముందు మనం మోయలేదు అంట. మందసాన్ని యాజకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. మోత అక్కడ రింగ్స్ ఉంటాయి, ఆ మోతకర్రలు దూర్చి ఆ మోతకర్రలు భుజాల మీద వేసుకొని తీసుకుని రావాలి. అది పద్ధతి, దేవుడు చెప్పిన పద్ధతి. ఎందుకంటే దేవుని సన్నిధి కలిగిన ఆ మందసాన్ని, ఆ పరిశుద్ధ స్థలాన్ని ఎవరు పడితే వారు ముట్టుకోవడానికి వీల్లేదు. అందుకే యోర్దాను దాటుతున్న సమయంలో కూడా యెహోషువ 3వ అధ్యాయంలో యాజకులు భుజాల మీద మోసుకొని యోర్దాను అల్లో అడుగు పెట్టగానే యోర్దాను పాయలైంది. దట్ వాజ్ ద ప్యాటర్న్, దట్ వాజ్ ద సిచ్యుయేషన్. అది మర్చిపోయి ఫిలిస్తీన్ల ప్యాటర్న్ ప్రకారం తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు. అందుకనే ఇక్కడ మాట్లాడుతూ ప్రభువా నీ గుడారములు, ఎందుకంటే అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు, ప్రత్యక్ష గుడారం మాత్రమే ఉంది అక్కడ. ఆ ప్రత్యక్ష గుడారం కూడా అప్పటికి దావీదు పురానికి రాలేదు. సో ఈ నేపథ్యంలో నీ గుడారములో ఎవరుంటారు ప్రభువా? నీవు ఏర్పరచుకున్న లేవీలు, నీవు ప్రతిష్ఠించుకున్న వారు ఉంటారు. నేను గతంలో కూడా చెప్పాను, దావీదు రచయిత అయినప్పటికీ, గీతకారుడు అయినప్పటికీ కూడా, సంగీతకారుడు అయినప్పటికీ కూడా, అనేక పాటలు రాసినప్పటికీ కూడా తాను రాసిన పాటలన్నీ కూడా ఎవరికి ఇచ్చాడంటే ప్రధాన గాయకునికి ఇచ్చాడు. ఆ ప్రధాన గాయకుడు ఆలయంలో దేవుని సన్నిధిలో కీర్తనలు పాడేవాడు, దేవుని స్తుతించేవాడు. దావీదు నేను రాశాను కదా, నేనే సంగీతకర్తను కదా అంటూ నేనే వెళ్ళి పాడతానంటూ వెళ్ళి ఆయన ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించాల. బహుశా ఇంట్లో స్తుతించుంటాడు, లేకపోతే గుడారం వెలుపల స్తుతించుంటాడు, కానీ గుడారం లోపల ఇన్సైడ్. సో అప్పుడు భయపడి ఆ మందసాన్ని యాజకులు మోసుకుని వస్తున్నప్పుడు ఆ సందర్భంలో భయముతో భక్తితో ప్రభువా నీ పరిశుద్ధ స్థలం మీద నిలవదగిన వాడెవడు, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటూ అక్కడ ఉండదగిన వారి యొక్క యోగ్యతలు, ఉండకూడని వారి యొక్క అయోగ్యతల గురించి వివరిస్తూ ఈ 15వ కీర్తన 24వ కీర్తన రాశాడు అని చాలామంది భక్తులు పండితులు చెప్తున్న మాట. దేవుని మందస్సము ఒబేదెదోము ఇంట్లో ఉంటే దేవుడు అక్కడ ఆ ఇంటిని దీవించాడు. కారణం ఏంటంటే ఒబేదెదోము ఇల్లు దేవుడు నివసింపదగిన ఇల్లు. కానీ దావీదు చేసిన ఆ ప్రయత్నం ద్వారా ఒక లెసన్ దావీదు నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఈ కీర్తనల ద్వారా మరి రెండవసారి ఆ మందసాన్ని తీసుకువచ్చే ప్రయత్నంలో తన చుట్టూ ఉండే ప్రజానీకానికి హెచ్చరికలు చేస్తూ ఆ మందసము దగ్గర ఎవరు ఉండాలి, ఎవరు యోగ్యులు, ఎవరు అయోగ్యులు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఈ కీర్తనలో
ప్రభువా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. సో ఆల్సో నేటి క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరిక. సో దేవుడు రక్షణను మనకు ఒక ఇన్విటేషన్గా ఇచ్చాడు. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ సబ్మిటెడ్ టు ద సాక్రిఫైస్డ్ క్రైస్ట్, నీ కొరకు త్యాగము చేసిన ఆ దేవుని కుమారుడైన క్రీస్తునకు నీవు సమర్పించబడితే, ఆయన ద్వారా అందించబడిన ఆ రక్షణను స్వాగతించగలిగితే, ఆ రక్షణను స్వాగతించి ఆయన కోరిన పొందుపరచబడిన ఆ యోగ్యతలను నువ్వు మెయింటైన్ చేస్తూ పోతే, we will become the citizens of his kingdom. We will become the citizens of his kingdom. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 14 నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అంటాడు. సో దెర్ ఇస్ ఎ ప్లేస్, దెర్ ఇస్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడు మన కొరకు నిర్ణయించిన ఒక నిర్దిష్టమైన ప్రదేశం అంటూ అక్కడ ఉంది. ఆ నిలవరమైన పట్టణం గురించి మాట్లాడుతూ ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 14వ వచనం. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూస్తున్నాము. సో ఇన్విటేషన్ has been received and entering in is in waiting. మరి ఆ యోగ్యతలు మనం కలిగి ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు. మా జీవితాన్ని సరిచేసుకోవడానికి, సరిపోల్చుకోవడానికి, సవరించుకోవడానికి, తద్వారా ప్రభా నీ ఆహ్వానాన్ని మన్నించి నీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన యోగ్యతలు మాకు అనుగ్రహించండి. అయోగ్యతలుంటే దూరపరచమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్య విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేనని గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించండి.